చెప్తున్నాను. దేవుడు ఏ కార్యాలు చేయగలడు అంటే, దృఢమైన విశ్వాసము గల వారి జీవితంలో శత్రువులు వచ్చి, ఎవరైతే శత్రువుగా నీ మీద లేస్తూ ఉన్నారో, ఎవరైతే నీ మీద రంకెలు వేస్తూ ఉన్నారో, ఎవరైతే నీ మీద సవాలు విసురుతూ ఉన్నారో, ఎవరైతే నిన్ను దాడికి గురి చేస్తూ ఉన్నారో, ఎవరైతే నీకు హానికరంగా ఉన్నారో, ఎవరైతే నీ మీద నిందలు మోపుతా ఉన్నారో, ఎవరైతే పదే 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 బల్లెపు పోటుగా నీకున్నారో, వారే వచ్చి నీకు దాసోహం అయ్యేలా చేయగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పని యెహోషువకి దేవుడు చేశాడు. ఎందుకంటే యెహోషువ యొక్క విశ్వాసం అది, దేవుడు ఆ పని చేయగలడని. అందుకు గిబియోనీలు ఏం చేశారో తెలుసా? వచ్చి వారంతటి వారే లొంగిపోయి, వారంతటి వారే మేము మీకు దాసులం అన్నారంటే. ఎవరంట? ఇజ్రాయేలీలకి ఎవరు దాసులంట? ఇప్పటి వరకు ఇజ్రాయేల్ ఎవరికి దాసులుగా ఉన్నారు? ఐగుప్తీల కింద దాస్యులుగా ఉండి, ఐగుప్తీల కింద భయంకరమైన దాసోహాన్ని అనుభవించి వచ్చిన ఈ ఐగుప్తీల కింద ఇప్పుడు ఎవరు దాసులైపోయారో తెలుసా? గొప్ప బలమైన రాజ్యము ఇజ్రాయేలుకి దాసులుగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగుగా.